అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సాధారణంగా ఇలాంటి సంక్షోభ సమయాల్లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరగాలి. కానీ ప్రస్తుతం మార్కెట్లో జరుగుతున్నది పూర్తి విరుద్ధం. గోల్డ్, సిల్వర్ ధరలు రోజురోజుకి కుప్పకూలుతున్నాయి. ఈ అనూహ్య మార్పు వెనుక అసలు కారణాలేంటి? ఇది పెట్టుబడిదారులకు గోల్డెన్ అవకాశమా, లేక పెద్ద ప్రమాద సంకేతమా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 రోజుల కాలంలో గోల్డ్ ధరలు కేవలం 3-4 రోజులు మాత్రమే స్వల్పంగా పెరిగాయి. మిగతా రోజుల్లో మాత్రం భారీగా పడిపోయాయి. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కొనసాగుతూ ధరలు మరింత తగ్గినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర తులానికి 1,36,550 రూపాయలకు చేరింది. అంటే ఒక్క రోజులోనే 1,200 రూపాయలు తగ్గింది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు 1,48,910 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. అంటే 1,370 రూపాయలు పడిపోయింది. గత వారం రోజుల్లో కూడా వరుసగా వేల రూపాయల మేర తగ్గుదల నమోదైంది. బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర హైదరాబాద్లో 2,60,000 వద్ద ఉంది. అంటే ఒక్క రోజులోనే 5,000 రూపాయలు తగ్గింది. వారం రోజుల్లో మొత్తం 30,000 వరకు పడిపోయింది. ఈ అసాధారణ పరిస్థితికి పలు గ్లోబల్ కారణాలు ప్రభావం చూపుతున్నాయి. డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు క్యాష్ లేదా ఇతర ఆస్తుల వైపు మళ్లడం, అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, ముందుగా పెరిగిన ధరలపై ప్రాఫిట్ బుకింగ్. ఈ కారణాల వల్ల యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం ధరలు తగ్గుతుండటంతో ఇది మంచి కొనుగోలు అవకాశంగా కనిపిస్తున్నప్పటికీ మార్కెట్ ఇంకా స్థిరంగా లేదు. మరింత తగ్గే అవకాశం కూడా ఉన్నందున పెట్టుబడిదారులు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. యుద్ధ పరిస్థితుల్లో కూడా బంగారం ధరలు పడిపోవడం అరుదైన పరిణామంగా భావించవచ్చు. మార్కెట్లో ఉన్న ఈ అనిశ్చిత పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సమగ్రంగా విశ్లేషించి ముందడుగు వేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని గోల్డ్ రేట్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.